మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వెరీ రీసెంట్గా మన సుమన్ టీవీలోనే ఒక ఆవిడ దుబాయ్లో స్టక్ అయిపోయి అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఆమె మళ్ళీ మన హైదరాబాద్కి వచ్చిన వీడియో అన్నది చాలా హల్చల్ అవుతుందండి. సో ఆవిడకి లాగానే నిజంగా చాలా మంది ఉన్నారు. ఆవిడ అదృష్టం బాగుంది కాబట్టి ఆ విధంగా మనకు కనెక్ట్ అయ్యారు. ఇలాంటి చాలా మంది ఉంటారు. అసలు వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండడం వల్ల ఇలా పరాయి దేశం వెళ్ళి అక్కడ స్టక్ అయిపోయి ఇలాంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటారు? నేను చూశానమ్మా ఆ వీడియో. ఆ అమ్మాయి అక్కడ ఏడుస్తూ బాత్రూంలో కూర్చొని ఏడుస్తూ వీడియో పెట్టడం, మన వాళ్ళు దానికి సుమన్ ఛానల్ వాళ్ళు స్పందించడము. లక్కీగా ఏంటంటే వాళ్ళు ఆ వీడియో ఆ ఇంటి వాళ్ళు చూసి అమ్మో ఏదో పెద్ద గొడవ అయ్యేలాగా ఉందని వెంటనే వాళ్ళు టికెట్ ఇచ్చి పంపించేసేయడం జరిగింది. అసలు అలాంటివి ఎందుకు జరుగుతాయి అంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో అవస్థలు అని ఉంటాయి. ఒక గ్రహం ఏ అవస్థలో ఉంది, బాల్యావస్థలో ఉందా, పాపకర్తర్లో ఉందా, ముదిత అవస్థలో ఉందా, కొన్ని అవస్థలు చెప్పారు. ప్రతి గ్రహానికి ఇలానే ఉంటుంది. అవస్థలు ఉంటాయి. అంటే అది బాల్యావస్థలో ఉంటే అంత బలంగా లేదు, లేదా మంచి కొంచెం ఒక 10 degrees దాటి ఉంది, యవ్వనవస్థల్లో ఉందా, లేదా పాపకర్తెరలో ఉందా, శుభకర్తెరలో ఉందా. ఈ పాపకర్తెరనే స్ట్రక్కింగ్ యోగా అని కూడా అంటుంటారు వెస్టర్న్ ఆస్ట్రాలజీలో. అంటే ఎవరైనా సరే ఇప్పుడు విదేశాలకు వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయే యోగం ఉందనుకోండి, వాళ్ళకి 12వ స్థానంలో పాపగ్రహ సంబంధం అంటే స్ట్రక్కింగ్ యోగాలో పాపగ్రహం పడి అక్కడ వాళ్ళు ఆ మహాదశలు నడిచేటప్పుడు అలాంటి టైంలో కనుక వాళ్ళు డెసిషన్స్ తీసుకుని విదేశాలకు వెళ్తే అలా ఇరుక్కుపోతూ ఉంటారు. నేను చాలామంది జాతకాలు చూశాను. ఏమంటే మీరు వెళ్ళొద్దు, ఇది మంచిది కాదంటే కూడా అయ్యో అనుకున్నామండి అని వెళ్ళిపోయి అయ్యో బాబాయ్ మా వల్ల అవ్వట్లేదు, అక్కడ తలనొప్పి అయిపోయిందని వెనక్కి వచ్చిన వాళ్ళని చాలామంది చూశాను. చాలామంది ఏంటంటే విదేశీ యోగం లేదండి నేను వెళ్దాం అనుకోవట్లేదు. ఒక క్లయింట్ అయితే భలే నాకు ఇప్పటికే భలే గుర్తించుకొని నవ్వుకుని ఉంటాను. నేను చూసి ఏమంటే మీరు విదేశాలకు వెళ్తారు అన్న, అసలు నాకు 1% కూడా నా మైండ్లో లేదు. నాకు వెళ్ళాలని నాకు లేదు, మా ఇంట్లో వాళ్ళు పంపించాలని మా ఇంట్లో వాళ్ళకి లేదు. మీరేంటి ఇలా చెప్తున్నాను? ఏమంటే మీ మైండ్లో ఉన్నదా, మీరేం మాట్లాడుకుంటున్నారా, మీ పర్సనాలిటీ చూసా అని చెప్పేది జ్యోతిషాస్త్రం కాదు. కేవలం చార్ట్ని చూసి రీడ్ చేసేది జ్యోతిషాస్త్రం. ఎలా అయితే ఎక్స్రే రిపోర్ట్ ఉంటుంది, స్కానింగ్ రిపోర్ట్ ఉంటుంది, ఆ రిపోర్ట్ని చూసి లోపల ఏముందో తెలుస్తుంది. అంతేగాని బయట నుంచి లోపల ఏముంది అనేది మనకు అర్థం కాదు. అలాగే ఇది కూడా అంతే. అంటే వితిన్ 1 monthలో ఆయనకు అనుకోకుండా అవకాశాలు వచ్చి నాకు ఫోన్ చేసి చెప్పాడు ఆయన, సార్ మీరు నమ్మరు, నాకు అసలు నేను కూడా ఊహించలేదు, అసలు నా మైండ్లో కూడా లేదు, ఎలా జరిగిందంటే నేను ఒకటే చెప్పాను, మీకు 12వ స్థానంలో ధనయోగం పడింది. ఎవరికైనా సరే 2-12 కాంబినేషన్ అంటారు. 2-12 కాంబినేషన్ ఉన్నప్పుడు 12 అంటే విదేశాలు, 2 అంటే ధనం. విదేశాలకు వెళ్ళడం ద్వారా ధనయోగమే బాగా యాక్టివ్గా ఉంది. అన్ని గ్రహాలు 12నే సూచిస్తున్నాయి. 12 సిగ్నిఫికేషన్స్ ఇస్తున్నప్పుడు 12 అంటే విదేశాలకు వెళ్ళిపోతారు. అలా కాదు 6-4తో కలిపి 12 ఇస్తే హాస్పిటలైజేషన్ అవుతాడు. చాలా తేడా ఉంటుంది. అలా కాకుండా 8-6-12తో పాటు పాపకత్తిరిలో పడితే ఇలా బయటికి వెళ్ళి అక్కడ ఇరుక్కుంటారు. ఇది మనం చూడాలంటే మనం వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి పాపం ఆవిడ ఎంత శాలరీ అంటే 30,000 అన్నది. 30,000 ఇక్కడ కూడా వస్తాయి, అక్కడికి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నాకు భలే 30,000 కోసం వెళ్ళిపోయింది ఆవిడ. ఇక్కడ దొరుకుతాయి చిన్న చిన్న వర్క్స్, పెద్ద విషయం కాదు. 20,000-30,000కి ఈజీగా దొరుకుతాయి ఇక్కడ కూడా జాబ్స్. ఒకసారి 1 లక్షకో 2 లక్షలో 3 లక్షలకు వెళ్ళిందంటే ఒక అర్థం ఉంటుంది. మరికొంతమందికి విదేశాలకు వెళ్ళి కొంతమంది చూడండి పిల్లల్ని పంపిస్తారు తల్లిదండ్రులు. పంపించినప్పుడు అక్కడ ఊరికే వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు. జాబ్ రాదు, వీళ్ళు శాలరీస్ వీళ్ళు జాబులు చేసి వీళ్ళు డబ్బులు వేస్తూ ఉంటారు, వాళ్ళు అక్కడ ఖర్చు పెడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే విదేశాలకు వెళ్ళి ఖర్చు పెట్టే యోగం మాత్రమే ఉంటుంది, సంపాదించే యోగం ఉండదు. అలాంటప్పుడు వాళ్ళు వెళ్ళడం వేస్ట్. అందుకని నేనేం చెప్తానంటే అయ్యా మీరు విదేశాలకు వెళ్తున్నారా, పాయింట్ నెంబర్ 1 అక్కడ ఏమైనా స్ట్రక్ అవుతారా, పాయింట్ నెంబర్ 2 అక్కడికి వెళ్ళి మీరు ఓన్లీ ఖర్చు పెట్టి అవమానం పొంది దిక్కుతోచిన స్థితిలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారా, లేకపోతే వెళ్ళడం వల్ల అసలు ఏ సపోర్ట్ లేదనుకొని వెళ్ళి కూడా మీరు మంచిగా అక్కడ సెటిల్ అవుతారా, ధనం సంపాదిస్తారా, బిజినెస్ సంపాదిస్తారా, లేదు ఇవన్నీ కాదు నాకు ఓన్లీ జస్ట్ ఒక టూర్లాగా వెళ్ళే యోగం ఉందండి, నాకు జస్ట్ ఒకసారి అలా సరదాగా వెళ్ళేసి వస్తాను అనుకుంటున్నాను. రకరకాల వీసాలు ఉంటాయి, జస్ట్ అలా తిరిగి రావడానికి 15 రోజుల కోసం, దానికి మీరేం పెద్దగా ఇదవ్వాల్సిన పని లేదు. జాతకంలో అది కూడా ఉంటుంది. లేదు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా, లేదా బిజినెస్ ట్రిప్స్ వెళ్తుంటారు కొంతమంది, అక్కడ ఏదో క్లయింట్తో మాట్లాడడానికి. అసలు మీరు ఏ పర్పస్ మీద వెళ్తున్నారు? ఒక్కొక్కసారి వాళ్ళ జాతకాల్లో లేకపోతే ఒకసారి వాళ్ళ పిల్లల జాతకాల్లో ఉంటుంది తల్లిదండ్రులు వెళ్ళే యోగం, అప్పుడు కూడా వాళ్ళు వెళ్తారు. సో మీరు విదేశాలకు వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ విదేశీ యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఎలా ఉంది, వీనస్ నిజంగానే రాహుతో కనెక్టివిటీ అయి ఉన్నాడా, ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించుకుంటారు. అలా కాదు
పాపకత్తెరలో ఉన్నాడా విదేశాలకు వెళ్ళడం ద్వారా ఇబ్బంది పడతారు. నేను చాలామంది అక్కడ కొన్ని జాతకాలు నేను తీసుకున్నప్పుడు విదేశాల్లో కొంతమంది కాల్చి చంపేశారు ఇట్లాంటివి వింటుంటే అక్కడికి వెళ్ళి ఏదో ప్రమాదం జరిగిందని వాళ్ళకి మారక యోగాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి. అందుకే కొంతమంది చూడండి అక్కడెక్కడికో వెళ్ళారండి భార్యాభర్త కలిసి అక్కడ ఏదో ఎక్కారు అది మొత్తం పడిపోయింది నెలలో పడిపోయాడు అంటూ ఉంటారు. అవన్నీ మారక యోగాలు. అట్లా ఏంటంటే అసలు మీకు ఏ యోగం విదేశాలకు వెళ్ళడం వల్ల యాక్టివ్ అయింది, ఒక గృహం తీసుకోవడం వల్ల ఏ యోగం యాక్టివ్ అయింది అంటే మనం ఒక పని చేస్తున్నామంటే ఆ పని చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఉంటుందా, అవయోగం ఉంటుందా, భాగ్యం పడుతుందా, విపరీత రాజయోగం పడుతుందా అనేటువంటి చాలా స్పెసిఫిక్గా ఉంటుంది జాతకంలో. అది తెలియక మనం అయ్యో ఇదేదో అయిపోతుందని భయపడుతూ ఇట్లాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం. ఓకే. నిజంగా చాలామంది మీరు చెప్తుంటే చూస్తుంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ జాతక పరిశీలన చేయించుకుని చేసుకోవాలండి. మనకి మహర్షులు ఏంటంటే నీకు ఒక గైడ్ లాగా అంటే నువ్వు పలానా దగ్గరికి వెళ్తున్నారు, ఉదాహరణకు ఒక టూర్కి వెళ్తున్నాం, మనం ఏం చేస్తాం అక్కడ ఏం దొరుకుతుంది, ఎక్కడ మంచి హోటల్స్ ఉన్నాయి, ఒక ప్లాన్ వేసుకుంటాం కదా. గుడ్డిగా వెళ్ళిపోంగా మనం ఇప్పుడు ఒక రూట్ తెలియని రూట్ మనం ఏం చేస్తాం సెర్చ్ చేస్తాం గూగుల్లో, లొకేషన్ కొడితే అది వచ్చేస్తుంది, దాన్ని పట్టుకొని వెళ్తాం. అంటే మనకు ఒక రూట్ కావాలి. అలాగే శాస్త్రం ఏం చెప్తుందంటే నీకు అసలు ఏమిటి, ఎలా ఉంది, ఏం చేయాలనేది చాలా స్పెసిఫిక్గా మనకు ఆస్ట్రాలజీలో కనబడుతుంది. అంతేగాని ఏదో ఎల్నాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అది కాదు జ్యోతిష్ శాస్త్రం అంటే. ఇందాక నేను ఒక జాతకం చెప్పాను ఆయనకి, అష్టమ శనిలో బాగుంటుందండి ఆ జాతకం పెద్ద విచిత్రం. మీకు అది నెక్స్ట్ దాని గురించి మాట్లాడినప్పుడు వినిపిస్తా కావాలంటే ఆడియో నా దగ్గర ఉంది. ఇందాక జస్ట్ అష్టమ శని అయిపోతే బాగోదు వాళ్ళకి. అవునా? అది మీకు వినిపిస్తా కావాలంటే, ఇప్పుడు నా దగ్గర ఉంది అది. అంటే అందరూ మాట్లాడేది ఒకటి, యాక్చువల్గా ఉన్నది ఒకటి వేరే ఉంటుంది. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. సో చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.